ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని జనన ధృవీకరణకు పరిగణలోకి తీసుకోబోమంటూ ఈపీఎఫ్ఓ అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగించింది. యుఐడిఏఐ అంటే భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డును ఇకపై ప్రాథమిక గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణిస్తామని, జనన ధృవీకరణకు ఆధార్ ప్రామాణికం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈ మేరకు జనవరి 16వ తేదీతో సర్క్యులర్ విడుదల చేయగా దీనికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తాజాగా ఆమోదం తెలిపింది. ఇటీవల పలు కేసుల్లో ఆధార్ను జనన ధృవీకరణ పత్రంగా లెక్కల్లోకి తీసుకోలేమని కోర్టులు తీర్పు వెలువరించాయి. పౌరుడి నుంచి తీసుకున్న వివరాలతో ఆధార్ నెంబర్ జారీ అవుతున్నది. ఇది కేవలం విశిష్ట గుర్తింపు సంఖ్య మాత్రమే. పుట్టిన తేదీని ప్రామాణీకరించడం దీంట్లో సాధ్యం కాదు అని ఆధార్ చట్టం 2016 చెబుతున్నది. దీనిపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ 2018లో ఒక మెమోరాండం కూడా జారీ చేసింది. దాంతో ఆధార్ కార్డు జనన ధృవీకరణకు ప్రామాణికం కాదు అని యుఐడిఏఐ తేల్చి చెప్పింది. దీంతో జనన ధృవీకరణ పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం వెలువరించింది.